రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తమ అభ్యర్థులను ఎంపీటీసీలుగా మరియు జెడ్పీటీసీలుగా భారీ మెజార్టీతో గెలిపించాలని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని గంగారం తండాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మరియు మాజీ ఎంపీటీసీ మరియు మాజీ ఉప సర్పంచ్ అయిన ఎం పాండు నాయక్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన నేడు ఇక్కడ హిస్టరీ టీవీ 9 ప్రతినిధితో మాట్లాడారు. వేరే పార్టీలకు ఓటు వేస్తే ఫలితం ఉండదని, వాళ్ల వల్ల అభివృద్ధి గాని సంక్షేమం గాని జరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు మరియు మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచెనగారి లక్ష్మారెడ్డి వంటి నేతలు నిరంతరం అందుబాటులో ఉన్నారని స్పష్టం చేశారు. మహేష్ బాబు నియోజకవర్గం మరియు రంగారెడ్డి జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రత్యేకించి తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతో అభివృద్ధి చెంది అంతర్జాతీయ ప్రఖ్యాతలు సాధించిందని చెప్పారు. అయితే మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మరియు మహేశ్వరం ప్రాంతాలలో ఫ్యూచర్ సిటీకి ముఖ్యమంత్రి సంకల్పించడం చారిత్రాత్మకమైన నిర్ణయమని పాండు నాయక్ స్పష్టం చేశారు. ఏవిచ్చి ముఖ్యమంత్రికి తమ ప్రాంత ప్రజలు రుణం తీర్చుకుంటారని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ పరిష్కారమయ్యే దిశగా ముందుకు సాగుతున్నామని, ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఎలాంటి ధైర్యం చెడిపోకుండా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని ఆయన చెప్పారు. తమ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో పోటీ ఉంటుందని, కుంభకోణాల టీఆర్ఎస్ తమకు పోటీనే కాదని పాండు నాయక్ వ్యాఖ్యానించారు. ప్రజలు దూరదృష్టితో లోతుగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీని ఇవ్వాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కీచనగారి లక్ష్మారెడ్డి అనేక సమస్యలను పరిష్కరిస్తున్నారని, తిరుగులేని విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని కూడా ఆయన తెలిపారు. మహేశ్వరం మండలం గంగారం తండాలో ఉన్నది. త్వరలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలం అంతటా రాజకీయ కోలాహలం నెలకొంది. ప్రత్యేకించి పాలకపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎంపీపీ మరియు జెడ్పీటీసీలను కైవసం చేసుకోవాలని వ్యూహంతో ఉన్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ మరియు మాజీ ఉప సర్పంచ్ కూడా అయిన పాండు గారు ఉన్నారు. పాండు నాయక్ గారు చెప్పండి, ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి? కాంగ్రెస్ పరిస్థితి మంచిగానే ఉంటుంది, కానీ రేవంత్ రెడ్డి చేసిన పథకాలకు ఎవరు దానికి ఎందుకంటే మామూలు చేయలేదు. ఇంటికేంటి మనం గరీబ్ వాళ్ళకి అయితే, ఇప్పుడు మా తండలలో అయితే ఊర్లలో అయితే కరెంటు అయితే ఫ్రీ అయిపోయింది. అంటే ఇంటికి నెలకు 500 కట్టేటోళ్ళు కూడా కట్టకుండా అయిపోయింది. ఎవరు లైన్ మెన్ కూడా వస్తలేరు ఇక్కడ, అట్లా అయిపోయింది. ఒకటి దానికి ఒకటి మనం గ్యాస్ కూడా కొంతమందికి వస్తుంది 500, ఎంత 1100 రూపాయలు ఉన్నా కానీ గ్యాస్ 500 రూపాయలు ఈ మాట తప్ప లేకుండా కొంతమందికి వస్తున్నాయి. అది ఒకటి. మాకు ఒకటి బస్సు లేడీస్కి అయితే బస్సుతో ఫ్రీ, మొత్తము బస్సు ఫ్రీ పిల్లలకు మొత్తం ఆడపిల్లలకి అయితే ఇక్కడంటే ఇంత దూరమైనా పోతున్నారు, సీట్స్ కూడా పోయి వస్తున్నారు. అది ఒకటి. ఇప్పుడు మాకు మొన్న ఏమైంది, రేషన్ కార్డు అంటే ఎవరికి లేకుండా ఉండే మా ఊర్లోకి అయితే రేషన్ కార్డు వస్తే ఒక 10-15 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు లేకపోతే ఇంటి రేషన్ కార్డు అయిపోయినాయి. మంచిది. ఇప్పుడు ఎందుకంటే ఎంత పెద్ద పథకం అది ఎవరు ఇప్పటిదాకా అయితే 50,000 ఇస్తా కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు మాకు. ఆసోడు 50 ఇవాళ రేషన్ కార్డు అయిపోయింది మాకు. ఈ ఊరి తంటలో మొత్తం ఊరింటి ఈ ప్రతి ఊరికి అయిపోయి ఎక్కడో వచ్చినట్టు కూడా బతికినోళ్ళు కూడా వచ్చినట్లు కూడా రేషన్ కార్డు ఇవాళ బియ్యం ఇస్తారు, సన్న బియ్యం ఇస్తారు. అంటే ఏదైనా మామూలు మాటనా? ఇప్పుడు సన్న బియ్యం అంటే ఇంకా మనం ఉన్నోళ్ళే చూసినాం, కానీ గరిబోళ్ళు కూడా సన్న బియ్యం తింటున్నారు. అంటే అది ఒకటి పుణ్యమే కదా, అది ఒకటి. ఇప్పుడు ఇవాళ మనకు ఇవాళ ఏమైతుందంటే, ఇప్పుడు ఎన్ని పథకాలు, ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటే ప్రతి ఇంటికి నేను ఇలా మా తండలకు అయితే నీకు చూపెడతా కూడా 38 ఇల్లు ఇచ్చిన తండల మా ఒకటే చిన్న గ్రామ పంచాయతీ ఉంది. 38 ఇల్లు ఇచ్చిన. 38 ఇల్లు మొత్తం అయిపోయింది. ఒక 3 ఇల్లు కట్టలేరు. 3 ఇల్లు కాదు, మళ్ళీ కొత్తలో ఇంకొక 10 ఇల్లు ఉంటే ఈ గంగారంలో ఒక్క ఇల్లు లేకుండా, మొత్తం పెంకల ఇల్లు లేకుండా, రేకుల ఇల్లు లేకుండా అయిపోతుంది. ఒక 10-15 ఇల్లు ఉంటే కథమే అయిపోతుంది. ఇంత మంచి ముందు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము. ఇలా కూడా మళ్ళీ అదే గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో ఇవ్వకుండా అంతా గబ్బు లేకుండా ఏ జాగాలో ఆ జాగాలోనే డబుల్ బెడ్రూమ్ కూడా
కట్టి అసలు 5 లక్షలు మామూలు కాదు. ఎస్టీకి మనము 6 లక్షలు అంటారు కానీ 5 లక్షలు అయితే ఇప్పుడు మా తన 2 బిల్లు పడ్డది. ఎందుకంటే ఇవాళ మాకు ఈ అవకాశము ఏంది ఇంకా ఉంటాయి. మేము ఎంపీటీసీ బీసీ వచ్చింది. బీసీకి మేము మూడో నాలుగోసారి మేము వరుసగా ఇదే సిగ్లీపురం గ్రామ పంచాయతీ ఇదే నుంచి 3-4 గెలిచినాం. ఇప్పుడు కూడా ఇదే సిగ్లీపురం ఎంపీటీసీ గెలుస్తాము, ఎంపీపీ అవుతాము. మాకు మండలంలో మొత్తం జెడ్పీటీసీ కూడా మేమే కైవసం చేసుకుంటాము. ఎంపీపీ కూడా మేమే ఉంటాము. కాబోయేది మేము ఇక్కడ మొత్తం పాయిదీనం మేము చేస్తాము. ఎందుకంటే మా ఇన్ఛార్జి కూడా లక్ష్మణ కృష్ణారెడ్డి కూడా మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఏ దానికైనా ముందు వస్తుండు, ఎవరికి కాదనకుండా ఎవరికైనా పని మొత్తం ఏది చెప్పినా కానీ ఆయన ఎవరికి పని చేస్తుండు. ఎందుకంటే ఏదైనా ఎంపీటీసీలు గెలవాలి మాకు అని పట్టుదలతో ఎంపీపీగా మనకి కావాలి, జెడ్పీటీసీ కావాలి ఇక్కడ మనకు. ఎందుకంటే ఈ 2 మండలమే ఉన్నాయి కదా, కందుకూరు మైసరమే ఉంది. ఈ 2 మండలం నేను ఇస్తేనే నాకు కూడా పేరు ఉంటుందని ఆయనది కూడా పక్కన పడుతుండు. ఆయన కూడా మొత్తం ఇది చేస్తుండు. ఆయన కూడా మేము మాట నిలబెట్టాలని కోరుతున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి చేపడుతున్న కాంగ్రెస్ పథకాలు ప్రజల్లోకి వెళ్ళినాయి అంటారా? వెళ్తున్నాయి. అందరికి సంతోషం చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు? రుణమాఫీ కూడా అయింది కదా. ఎంత అలాగూ మనసులో లేదా ఒక్కొక్క 2 లక్షలు తెచ్చుకుని తిన్నారు. మళ్ళీ దానికి అలాగూ ఒకటేసారి ముళ్ళు తెచ్చుకుని తిన్నారు. వాళ్ళకు ఎంత విశ్వాసం ఉంటుంది. కానీ ఎందుకంటే ఇప్పుడు మనకు చెప్తారు, అరే వాళ్ళకి ఏం చేయలేదు, ఏంది ఏదైనా కనిపించిందా? ఇది ప్రతి ఇంటికి వస్తువు మిగులుతుంది మా తన. ఎవరికైనా కానీ ముందు ఒక 10 సంవత్సరాలు ఇవ్వడానికన్నా ఒక 10,00,000 రూపాయలు ఇవ్వడానికి వచ్చిన ఆ రైతు బంధు అని చేసిండని చెప్తున్నారు. కానీ ఆ రైతు బంధు మనం చేస్తలేము. 5 ఒకటేసారి రుణమాఫీ చేసేవాడు, రైతు బంధు కూడా చేసేది. దీనికన్నా ఇంకేం కావాలి మన రైతులకు? అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా డెవలప్మెంట్స్ కానీ మీ పరిధిలో? ఇక డెవలప్మెంట్ అంటే ఇక మనం ఇక మంచి చెడ్డ ఇక అయితేనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. ఇక మనం ఒకటేసారి ఏ పని అంటే ఒకటేసారి కావు కదా. చేసిన దానికి మనము గవర్నమెంట్కి మనం ఏదైనా ఇప్పుడు మన పిక్చర్ సిటీ ఇంత పిక్చర్ సిటీ అంటే మనకు ఆకిట్లో తెచ్చినట్టే. మా మైసరం మండలం కందుకూరు మండలం ఎంత దూరము ఎక్కడో చూస్తాం మేము. పిక్చర్ సిటీ అంటే హైటెక్ సిటీకి అక్కడ పోయి చూసేది మేము, కుండాపూర్ అక్కడ పోయి చూసేది. ఇలా మాతాన అవుతుందంటే మాకు ఎంత సంతోషం కావాలి. మేము ఊర్లో కాదు, మాకు మండలమే మాకు డెవలప్మెంట్ ఇవ్వాలి. ఒక చిన్న గుడిసె ఉన్నా కానీ ఇలా దానికి కోట్ల రూపాయలు ఇల్లు మాకు చేస్తున్నట్టే గవర్నమెంట్కు మాకు ఎంత మనం మెచ్చుకోవాలి మా రేవంత్ రెడ్డి గారు. అంటే మీరు అసలు ఫ్యూచర్ సిటీ వస్తుందని ఊహించిందా? మేము ఊహించలే. మాకు ఇప్పుడు అప్పుడు ఫార్మర్ సిటీ అని చెప్తే బాధపడి అందరు ఏమో దింకపోయి సిటీలో కొన్నారు, ఎక్కడున్న రూమ్లు కొన్నారు పాపం, ఎక్కడున్న అక్కడ పోయి. కానీ అక్కడ ఇలా పిక్చర్ సిటీ అన్నవారు మన దగ్గరనే కొన్నారు, మన దగ్గరనే ఇల్లు కట్టాలి, మన దగ్గరనే పెద్ద మనం చేసుకోవాలని అందరూ కాపాడబడుతుంది. ఇలా ఎంత పేరు అది మామూలు పిక్చర్ సిటీ అంటే మేము ఇక అది కలగను కూడా కన్నవచ్చు. మాకు ఒక 10 సంవత్సరాల దాకా అయితే దానికి ఇక తర్వాత మనం ఇక్కడ కాదు ఈ లోకం ఈడికేంచి అచ్చంపేట దాకా దానికి తిరుగులేని ఊరు అది సిటీ. అంటే మహేశ్వరం కందుకూరుకు ఒక వరం అనొచ్చా ఫ్యూచర్ సిటీ? చాలా పెద్ద వరం ఇది, మామూలు వరం కాదు కదా. ఇది వరం అనేది మామూలు వరం కాదు కదా. ఇది చాలా పెద్ద వరం ఇది. దీనికి మనం కాదు, రేవంత్ రెడ్డికి మేము ఇక్కడ ప్రాంతం మొత్తము మేము మొక్కలు ఆయనకి. ఎందుకంటే ఇంత పెద్ద పేరు పెట్టినట్టే మేము ఎవరు ఊహించలే కదా. ఇక్కడ ఇంత పెద్ద ఊరు ఊహించలేకుండా మళ్ళీ నిన్న కూడా మీటింగ్లో కూడా ఏమంటాడు, మేము ఇది టీచర్ సీట్ ఈ పని చేసిందాకా నేను ఈడవనని చెప్తున్నా. అంటే ఎవరికైనా చెప్తాడా? ఆ మాట ఉంటేనే కదా, ఆయన బలం ఉంటేనే. ఇది చేసి చూపెడుతుండు కదా, ఇవి అన్నీ చేస్తుండు కదా. చేయకపోతే మనం చెప్పాడు కదా, చేస్తుండు కదా. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని దశాబ్దాల్లో ఎట్లా గంగారం పరిధి కానీ తండాలు కానీ డెవలప్ అయినాయా? ఎట్లా చాలా. ఇప్పుడు మేము 10 సంవత్సరాల ఇక్కడ ఏం కాలేదు. మేము ముందు ఒక 10 సంవత్సరాల ముందు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కింద మీద రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు నేను 96 నుంచి ఎంపీటీసీ ముందు, మళ్ళీ తర్వాత సర్పంచ్, మళ్ళీ ఎంపీటీసీ అయినాం 96. ఎంపీపీ చేసితే ఇలా మేము అప్పటి నుంచి అదే డెవలప్మెంట్ ఉంది. కానీ అప్పటి వాటర్ తెచ్చినాం మేము, సాగర్ వాటర్. అంటే ఇప్పుడు ఈ కేసీఆర్ నల్ల ఇంటినాం కదా, అప్పుడే సాగర్ వాటర్ అప్పటికే పైప్ లైన్ పెట్టిండు. అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల ముందే మొత్తం ఊరికి మొత్తం పైప్ లైన్ తెచ్చిర్రు. ఏది సాగర్ నీళ్ళు వాస. అయితే ఇప్పుడు నిన్న ఆ నీళ్ళు పైప్ లైన్ వచ్చిన తర్వాత ఆ నీళ్ళు ఇచ్చిన నీళ్ళు అయినట్టు. కానీ అది కాదు, ముందు నుంచే నీళ్ళు వచ్చేసి ముందే మాకు ఈ ఊరికి. దానికి ఇక్కడ మనం గవర్నమెంట్ చేసే దానికి కాదు, మధ్యాహ్నం ఏం చేసిరని చెప్పేది, ఏం చేసేదని ఆ రైతు బంధు మటర్ చూడ అది ఉన్నోళ్ళగా. అంటే మనకు ఇప్పుడు అనుబంధం అంటారు చూడు, మనం ఇది
కేసీఆర్ ఇచ్చింది ఆ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. అక్కడ ఎవడైనా పాపం ఎంత నష్టం అవుతారు. అక్కడ నీళ్ళు లేక ఏం లేక ఒకటి కాదు 10 కూలర్ దిగాలి. ఇక్కడ ఎక్కువ అదే ఇప్పుడు మాదే 2-3 కూలర్ ఉన్నా కానీ ఏదైనా పాపం ఇల్లు ఇచ్చినా ఏం చేసినా చేయలేదు. ఇప్పుడు 5 లక్షలు ఎంత దానికి చేసి ఎవరైనా ఉన్నారా అలా అంత మొత్తము చెట్లు మొత్తం అవుతున్నాయి. దీనికి ఈ గవర్నమెంట్ అది గవర్నమెంట్ అస్సలు మంచి కాదు. అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ చాలా సంతోషం పడతారు పబ్లిక్ కూడా, గరీబులు కూడా. ఈ గరీబుల ఇది కానీ ఉన్నోళ్ళది కాదు. ఇప్పుడు బీసీ రీసెర్చ్ అంటే ఎవరు ఇచ్చిరా? ఇన్ని రోజులు ఎవరైనా ఇచ్చిరా? ఈ గవర్నమెంట్ చూసింది అందరికీ మంచి చెడ్డ మీకు ఇంత కులాలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారా అని ఇచ్చింది. కానీ ఏ గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు మనకి దీనికి ఒక్కలే అందరం చేసి దానికి మనం చేయాలి. మనం ఎందుకంటే గవర్నమెంట్కి మొత్తం ఈ ప్రపంచం మొత్తం మనం ఈ రాష్ట్రాల్లో మొత్తం బీసీకి ప్రాధాన్యత మీ బీసీ వాళ్ళు మొత్తం రేవంత్ పక్కనే ఉండాలి. మన సర్కారం గవర్నమెంట్ పక్కనే ఉండాలి. అంటే మీరు ఇప్పుడు ముఖ్యంగా ఈ 3 గ్రామాల పరిధిలో మీకు ప్రధానమైన ఏ పార్టీతో పోటీ ఉంటుంది? మాది ఏముండదు. ఏదైనా ఉంటే అది ఏదో బీజేపీ వాళ్ళు ధర ఎంత ఉంటుంది. ఈ టీఆర్ఎస్ ఏముండదు మాకు. ఇక్కడ టీఆర్ఎస్ తోటి ఏముండదు ఎక్కువ శాతం. మాకు ఏదైనా ఉంటే బీజేపీ తోటే ఏదైనా కానీ. అంటే సిరిగిరిపురం, తండాలు, ఇటు గంగారం ఈ విలేజ్లు అన్ని ఓటర్లకు, అన్ని ఏరియాలో ఉన్న ఓటర్లకి మీరు ఫైనల్గా చెప్పే అప్పీల్ లేదు. ఇప్పుడు మాకు మనకు ఇక్కడ ఎంపీటీసీకి జెడ్పీటీసీకి ఇక్కడ గెలిపిస్తే మా ప్రాంతానికి, ఎందుకంటే రేపు డెవలప్మెంట్ చేయనీకు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కంపల్సరీగా ఓటీసీ గెలిపిస్తేనే వాళ్ళకు రేపు మొత్తం ఏదైనా మంచి చెడ్డ అందరికీ ఏదైనా ఉంటే అలాగే ఏదైనా రోడ్లు అవి ఉంటాయి. కానీ వేరేది ఏం పెద్ద పనులు అయితే ఏమి ఉండవు. అవన్నీ మనం డెవలప్మెంట్ చేపిస్తాం కదా. అన్ని మనం ఎంపీ అవుతాడు మనకంతా మనము ఉంటాము. గవర్నమెంట్ మీద కింద ఉంటే అంతా చేస్తాము. వాళ్ళకు ఓటర్ వాళ్ళకు తెలుసు పాపం. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది. ఏదైనా ఇప్పుడు అదే సిరిపురంలో ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళకి ఇల్లు కట్టిపియలేదు. ఇప్పుడు ఆడ ఒకటి 100 ఇల్లుకు రేపు మనం గవర్నమెంట్ ఒక పెద్ద కాలనీ కూడా కట్టించేసి బాధ్యత ఉంటుంది మాది. ఎందుకంటే అరే మనం గరీబులకు ఇల్లు ఇవ్వాలి అన్నట్టు. అంతే ఏదైనా ఇప్పుడు మా తండ్రిలో ఉండేది, మా తండ్రిలో ఎక్కడ ఇల్లు జాగలేక జాగ్రత్త కట్టించినాము. దీనికి ఇప్పుడు మనం ఇంకా ఎక్కడైనా జాగా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటాయి, దాని మీద ఏదైనా చూసి దానికి గవర్నమెంట్కి మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంటేనే కదా మనం ఏదైనా మాట్లాడేది, మనం తీసుకునేది, వాళ్ళకు మొత్తం చేసేది. లేకపోతే ఏమైతే ఆపోజిట్ ఉన్నప్పుడు ఖరాబ్ కావు కదా. మనం గవర్నమెంట్ ఏది ఉంటే వాళ్ళకే ఓటు వేయాలి, వాళ్ళకే గెలిపించాలి అని. ధన్యవాదాలు పండు నాయక్ గారు. కెమెరామెన్ లతతో